I am Satvika Anjali. I am 2024 graduate from KL University in Computer Science Engineering. I got placed in People Tech Hyderabad. I joined here for Python full stack. I personally thank Pooja ma'am, Manish sir and Sakit sir who helped me to crack the interview. And I personally thank Kiran sir who helped me in aptitude skills in the meantime. I am grateful for everyone who helped me in this journey. Thank you, Codename Destination. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్, అది కూడా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, కెరీర్ మీద అవగాహన ఉండదు. అంటే దాని తర్వాత ఏం చేయాలి అనుకున్నటువంటి దాని మీద. అయితే కొంతమందికి ప్లేస్మెంట్స్ కాలేజ్లో ఉన్నప్పుడే వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా క్రాక్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. ఒకవేళ మీరు గనక నిజంగానే సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వచ్చిన ప్లేస్మెంట్స్ని కూడా అవకాశంగా భావించి ఎలా అయినా సరే మేము సక్సెస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి కోడ్జ్ఞాన్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఏ విధంగా ఉంటుంది ట్రైనింగ్ అనేది. మనతో పాటు సాయిరామ్ గారు ఉన్నారు. సో వారి మాటలో నేను తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా వీడియోస్ చేశాము. దాంతోపాటు సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి కోడ్జ్ఞాన్ అనేది ఇవాళ ద బెస్ట్ ప్లేస్. ఎంతోమందికి జాబ్స్ వచ్చాయి. నేను చెప్పడం అనేది కాదు, పేరెంట్స్ వచ్చి మాట్లాడటం జరిగింది. దాంతోపాటు స్టూడెంట్స్ వచ్చి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. రివ్యూస్ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా చూస్తే తెలుస్తుంది ఎంత గొప్పగా మీరు ట్రైన్ చేస్తున్నారు అని. అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే ఫైనల్ ఇయర్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా దగ్గరకు వచ్చేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్లేస్మెంట్స్కి ఈజీ అయిపోయేలాగా ఏదైనా ఉంటుందా, ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటుంది. సో కోడ్జ్ఞాన్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది? సో ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతూ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కాలేజ్ క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి. సో వచ్చినప్పుడు వీళ్ళు జనరల్గా ఫస్ట్ ఇయర్ 2 years 3 years ఎంజాయ్ చేస్తారు, అంత సీరియస్గా తీసుకోరు. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి రియలైజ్ అవుతారు సీరియస్గా తీసుకోవటానికి. సో అప్పుడు ఈ టైంలో మనకి ఎవరైనా నేర్పిస్తే బాగుంటుంది, ఎట్లాగైనా కంపెనీని క్రాక్ చేయాలి అని చెప్పుకుంటారు. అప్పుడు కోడ్జ్ఞాన్ అన్నది వాళ్ళకి అప్స్కిల్లింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ అప్స్కిల్లింగ్లో జనరల్గా క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చే కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్డెప్త్ కోడింగ్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంది, బేసిక్స్. అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎట్లాగో వాళ్ళకి సిఆర్టీ అనే ప్రోగ్రామ్తో కాలేజ్ క్యాంపస్లోనే జరుగుతూ ఉంటుంది. కోడింగ్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కోడ్జ్ఞాన్ని అప్రోచ్ అయితే మనం ఆ బేసిక్స్ నుంచి నేర్పించి ఫస్ట్ 2 monthsలో హ్యాకర్ ర్యాంక్లో ఉన్న టెస్ట్ కేసెస్ని, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని నేర్పిస్తాము. 2.5 to 3 monthsలో లీడ్ కోడ్ ఎలా వన్స్ ఈ రెండు కనుక చేయగలిగితే ఆబ్వియస్గా ఎలాంటి కంపెనీ టెక్నికల్ రౌండ్ అయినా వీళ్ళు క్రాక్ చేయగలుగుతారు అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే, చాలామంది రిలైజ్ అవ్వకుండా ఉంటుంది ఏంటంటే, కాలేజ్లో వచ్చే క్యాంపస్లో క్రాక్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకు అంటే, కాలేజ్లో మహా అయితే 1000 to 2000 మెంబర్సే ఉంటారు వాళ్ళకి కాంపిటీషన్. అదే వన్స్ బయటికి వస్తే, కాలేజ్ నుంచి బయటకు వస్తే దాదాపు 15 lakh మెంబర్స్ ఉంటారు. ఆ ఇయరే 15 lakhs, ప్రీవియస్ ఇయర్ మళ్ళీ 15 lakhs, అంటే 30 to 40 lakh మెంబర్స్తో కాంపీట్ అవుతూ జాబ్స్గా మనం చాలా చూస్తున్నాం ఇన్సిడెంట్స్. ఒక జాబ్ పోస్ట్ పడితే ఆఫ్లైన్ డ్రైవ్కి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తున్నారు, వస్తున్నారు అక్కడికి. చాలా ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది, ముంబైలోనూ జరిగింది. అవును. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కాలేజ్ క్యాంపస్లో వచ్చిన కంపెనీస్లోనే జాబ్ తెచ్చుకోవాలి అంటే కనుక ముందే రియలైజ్ అయ్యి ఆ టెక్నికల్ సబ్జెక్ట్ ముందే నేర్చుకుంటే, వాళ్ళ అకాడమిక్స్తో పాటు ఇంకొక 1.5 hour వాళ్ళు కనుక స్పెండ్ చేయగలిగితే కనుక అది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. తర్వాత లైఫ్ బాగుంటుంది. ఎలా అంటే, మీ దగ్గర జాయిన్ అయితే ఈ ప్రాసెస్ డ్యూరేషన్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది? సో మార్నింగ్ అవర్ ఉంటుందా, ఈవినింగ్ ఉంటుందా, ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుందా? సో కాలేజెస్కి వెళ్తారు కాబట్టి చాలా కాలేజెస్ మార్నింగ్ 8:30 9 కల్లా స్టార్ట్ అయిపోతాయండి. సో మార్నింగ్ పాసిబుల్ అవుతుంది వాళ్ళకి. ఈవినింగ్ 4 కల్లా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ 6 to 8 ఉంటుంది మన దగ్గర. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్ అనమాట. సో 3 months ప్రోగ్రామ్ ఉంటుంది, 6 to 8. ఈ 3 months వాళ్ళు ఆ 2 hours వాళ్ళు స్పెండ్ చేయగలిగితే 1.5 hour కంప్లీట్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. లాస్ట్ ½ an hour వచ్చేసి ప్రీవియస్ కంపెనీస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినాయి అన్న దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ 3 months 2 hours ఎక్స్ట్రా వాళ్ళు స్పెండ్ చేసి నేర్చుకుంటే కనుక వాళ్ళు కాలేజ్ క్యాంపస్లోనే క్రాక్ చేయాలి. కాలేజ్ క్యాంపస్లో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే,
8 lakhs 15 lakhs ప్యాకేజెస్ కంపెనీస్ వస్తాయి. అక్కడ క్రాక్ చేసుకోవటం ఈజీ, బయటకు వచ్చి స్ట్రగుల్ అయ్యే బదులు. ఫస్ట్ థింగ్. సెకండ్, కాలేజ్ క్యాంపస్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. సివిల్, మెకానికల్, నాన్ ఐటీ వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు ఐటీ దానికి. అదే బయటకు వచ్చాక అయితే మళ్ళీ కంపెనీ స్పెసిఫిక్గా సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ఈఏ కావాలి అని చెప్పాడు. అదే కాలేజీలో అయితే అందరినీ స్కిల్ ఉందా టెస్ట్ చేసి తీసుకుంటారు అన్నమాట. సో అందుకని ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కాలేజ్లోనే ఎక్కువ ఫోకస్ చేసి ప్లేస్ అవ్వటానికి ట్రై చేస్తే బాగుంటుంది. దానికి ఎప్పుడు కోఆర్డినేషన్ సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్కి మీ దగ్గర ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ఉంటుంది? సో రీసెంట్గా అమెజాన్ జరిగిందండి 13 lakhs ప్యాకేజ్తో. తర్వాత టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇట్లా రెగ్యులర్గానే జరుగుతుంది. ఇప్పుడు టీసీఎస్లో టీసీఎస్ నింజా, టీసీఎస్ డిజిటల్ ప్యాకేజెస్ని బేస్ చేసి ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. వాటన్నిటికీ కూడా మినిమం 3 to 4 months ముందు నుంచి వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండాలి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్. సో అట్లా కంపెనీ స్పెసిఫిక్గా ట్రైనింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది సార్ శాలరీస్ అటెండ్ వాటిలో? అలాంటి వాటిలో ఇప్పుడు టీసీఎస్ రెగ్యులర్ దాంట్లో 3.6, టీసీఎస్ నింజా 6 lakhs, డిజిటల్ 9 lakhs ఇట్లాగా ఉంటుంది. సో అట్లాగే కంపెనీ బేస్ చేసి ఉంటుంది అన్నమాట. సో మీ దగ్గర జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? సో మనకి విజయవాడలో మొగల్రాజపురంలో ఉందండి, అట్లాగే హైదరాబాద్లో జేఎన్టీయూ మెట్రో పక్కన ఉంది. సో 2 ప్లేసెస్లో ఉన్నాయండి, విజయవాడ అండ్ హైదరాబాద్. సో విజయవాడలో వచ్చేటప్పటికి మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. ఏ స్టూడెంట్ అయినా సరే జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎంక్వైరీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ కోడ్యానికి సంబంధించినటువంటి చాలా నాలెడ్జ్ అంటే మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు జాయిన్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కల అయితే ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు తెలుసుకోవచ్చు. అండ్ పేరెంట్స్కి ఏదైనా డౌట్ ఉంది అని అంటే డైరెక్ట్గా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ పేరెంట్స్ కూడా వీడియో ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇది జెన్యూన్ అని చెప్పేసి నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీడియోస్ కూడా మీరు చూడొచ్చు యూట్యూబ్లో. సో ఆ విధంగా అప్రోచ్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ భార్గవ్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను బీటెక్ చేసింది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. నేను పాస్ అయిన తర్వాత నాకు జాబ్స్ ఏమి అంత తెలియనప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఏముంటాయని చెక్ చేస్తున్నప్పుడు సుమన్ టీవీ ద్వారా తెలిసింది నాకు. అదా కోజ్ఞా డెస్టినేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, విజయవాడ బ్రాంచ్ అప్రోచ్ అయినప్పుడు సిఇఓ సారాం సార్ మాట్లాడారు, ఇక్కడ ఇలా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు ప్లేస్మెంట్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మా మెంటర్స్ బాబు సార్, అంబికా మేడం, అనుష మేడం వీళ్ళు చెప్పిన ద్వారా మా బాబు సార్ చెప్పిన జావా ద్వారా జావా క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో నాకు చాలా హెల్ప్ అయ్యాయి. జావా స్కిల్స్, HTML క్వశ్చన్స్, ఫ్రంట్ ఎండ్ క్వశ్చన్స్, MySQL క్వశ్చన్స్ అన్నీ నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడంలో బాగా యూజ్ అయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వల్ల నా ఓన్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశా వీళ్ళ సపోర్ట్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లింక్డ్ఇన్ ఎలా వాడాలో నేర్పించారు నాకు, గిట్టబుల్లో ఎలా రిపోజిటరీ ఎలా బిల్డ్ చేయాలో నేర్పించారు. మొత్తం ఒక ఐటీ ఫీల్డ్లో ఎలా ఉంటుందో ముందు నుంచి ఒక ఫ్రెషర్కి హెల్ప్ చేసి ఐటీకి వెళ్ళాక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే నీ స్కిల్స్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని నేర్పించి మీకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ నాకు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ కోజ్ఞాన్ నాకు లైఫ్ టైం ఉంటుందని సపోర్ట్ ఇచ్చారు నాకు. సో ఐ ట్రస్ట్ కోజ్ఞాన్ అండ్ థ్యాంక్ యూ కోజ్ఞాన్.